డాగ్స్లో బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రీసెంట్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ మీద చాలా ఎక్కువ న్యూస్ వస్తున్న నేపథ్యంలో యాజ్ ఎ పెట్ పేరెంట్ మీరు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ గురించి ఏమేమి తెలుసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే బ్లడ్ ఎప్పుడు ట్రాన్స్ఫ్యూషన్ చేస్తారు. సో హ్యూమన్స్లో లానే ఎప్పుడైతే ఒక యానిమల్ సివియర్గా అనెమిక్ ఉంటున్నా, లేకపోతే ఏదైనా ఒక యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ లాస్ ఎక్కువగా ఉన్నా, అలాంటి కండిషన్లో అయితే జనరల్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది అన్ని సజెస్ట్ చేస్తారు. దాంతోపాటు టిక్ ఫీవర్ లాంటి కేసెస్లో అయితే యూజువల్గా మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి వెళ్ళడం అయితే చూస్తాము. నెక్స్ట్ బ్లడ్ ఎవరు డొనేట్ చేయాలి. సో డాగ్ ఏదైనా ఒక హెల్దీ డాగ్ మినిమమ్ ఆఫ్ ఒక 25 kg వెయిట్ ఏదైతే ఉంటుందో అలాంటి ఒక డాగ్ దగ్గర నుంచి అయితే బ్లడ్ కలెక్ట్ చేస్తారు. అండ్ అది హెల్దీగా అయితే ఉండాలి. నెక్స్ట్ థింగ్, ఇలాంటి ఒక కలెక్ట్ చేసిన బ్లడ్ని మనం స్టోర్ చేయవచ్చా. సో ఎక్కడైతే కలెక్ట్ చేస్తారో ఆ యూనిట్లో ఒక స్టోరేజ్ కెపాసిటీ, సో బ్లడ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటే 3 to 4 weeks వరకు అయితే ఖచ్చితంగా డాగ్ బ్లడ్ని అయితే మనం స్టోరేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇలా స్టోర్ చేసిన బ్లడ్కి హ్యూమన్స్కి ఏమైనా సంబంధం ఉంటుందా. ఖచ్చితంగా ఎటువంటి సంబంధం ఉండదు. దాంతోపాటు ఏంటంటే డాగ్ బ్లడ్ ఏ విధంగానూ హ్యూమన్స్లో అయితే పనికిరాదు అనమాట. అండ్ లాస్ట్ థింగ్ ఏంటి అంటే ఒకవేళ మనం ఒక డాగ్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి అంటే ఖచ్చితంగా సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న డాగ్కే తీసుకోవాలా అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే డాగ్లో క్రాస్ మ్యాచింగ్ అనేది పెద్దగా అవసరం ఉండదు అనమాట. బట్ కొన్నిసార్లు ఏంటంటే ఏదైనా ఒక డాగ్కి మనం ట్రాన్స్ఫ్యూషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూ వస్తుంటే ఏంటంటే జనరల్గా క్రాస్ మ్యాచింగ్కి వెళ్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ క్రాస్ మ్యాచింగ్ చేయకుండానే జనరల్గా ఒక హెల్దీ డోనర్ నుంచి తీసుకొచ్చిన బ్లడ్ని అయితే ట్రాన్స్ఫ్యూషన్ అయితే చేస్తారు.